ఇన్స్టెంట్ అరిసెలు తెలుసా మీకు ఎవరికైనా? ఈరోజు నేను చూపిస్తాను చూడండి. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దోస బ్యాటర్‌లా కలుపుకోవాలి. తర్వాత అందులోకి తగినంత బెల్లం అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం అనేది ఈ బ్యాటర్‌లో కలిసిపోయేదాకా అయితే మనం ఈ బ్లెండర్ తోటి బాగా కలుపుకోవాలండి. అప్పుడే ఈ పిండికంతా ఈ స్వీట్ అనేది పట్టి టేస్ట్ చాలా బావుంటుంది. ఈ రెసిపీ అనేది మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు దీనైతే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకునేటప్పుడు మీకు కావాలి అంటే మనం ఇందులోకి డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నేనైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయలేదండి. నేను జస్ట్ ఇలా ప్లెయిన్‌గానే తీసుకున్నాను. ఎందుకంటే ఈ ప్లెయిన్‌గా కూడా టేస్ట్ అనేది చాలా బావుంటుంది అసలు. స్వీట్ తినాలి అనిపించినప్పుడు, అలాగే మనకి అరిసెలు తినాలి అనిపించినప్పుడు కూడా మనం ఈ అరిసెల ప్లేస్‌లో వీటిని ఇన్‌స్టెంట్‌గా చేసుకొని కూడా తినొచ్చు. టేస్ట్ అంత బావుంటుంది. మనం ఇవి చేసుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ చాలా సింపుల్‌గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం గుంట గరిటె తీసుకొని ఈ ఈ పిండిననేది ఈ ఆయిల్‌లో ఈ విధంగా వేసేయాలండి. అంతేను అదే పొంగి అసలు చాలా బాగా వస్తుంది. మనమైతే ఇప్పుడు దీన్ని ఒకసారి కాలిందో లేదో చెక్ చేసుకొని 2 వైపులా అయితే మనం బాగా కాల్చుకోవాలి. ఎప్పుడైనా సరే ఫ్లేమ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో పెడితే త్వరగా పైన అనేది కలర్ చేంజ్ అయిపోతుంది. లోపల ఉడకదు. సో, అందుకని అంత టేస్ట్ బాగుండదు. సో, మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా అసలు ఎంత బాగుందో కదా! బయటంతా కూడా భలే క్రంచీగా వచ్చింది. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒకసారి ఈ ఆయిల్ అనేది ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా! సో, స్పూన్‌తో ఒకసారి ప్రెస్ చేసేస్తే అంతే అండి. మన ఇన్స్టెంట్ అరిసెలు అయితే రెడీ అయిపోయినాయి. గోధుమ పిండితో అరిసెలు ఇవి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు, అలాగే అరిసెలు తినాలి అనిపించినప్పుడు రెండిటిని ఈ ఒక్క రెసిపీలో మనమైతే కవర్ చేయొచ్చు. టేస్ట్ అయితే అంత బాగుంటాయి. బయటేమో క్రంచీగా, లోపలేమో సాఫ్ట్‌గా టేస్ట్ భలే ఉంటుందండి. మీరైతే ఒకసారి ట్రై చేసేయండి.